చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సంబంధించి సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాలపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తించదా అనే అంశంపై ఇవాళ తీర్పు రావాల్సి ఉన్న సుప్రీంకోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయం వెలువడ్డాయని, ముమ్మాటికి అందులో రాజకీయ జోక్యం చోటు చేసుకుందని నారాయణ ఆరోపించారు. బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్న వారిపై కేసులు ఉండవని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిపై రాజకీయ పార్టీల నాయకులపై ఎప్పుడూ కత్తులు వేలాడుతూనే ఉంటాయని తెలిపారు. ఆ తరహాలోనే ఈ కేసులో కూడా 17A వర్తించదా అనే అంశం వేలాడుతూనే ఉంటుందే తప్ప ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని నారాయణ విమర్శించారు. వర్తిస్తుందా చంద్రబాబు నాయుడు గారికి, అరచేయడానికి అవకాశం లేదా, ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూరితమైన చర్చ జరుగుతూ ఉంది. అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన వాయిదా పడిపోయింది. వాస్తవానికి ఈ 17A దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. అది ఎప్పుడు తీర్పించాల్సింది. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సంవత్సరం పడుతుందో తెలియదు. అంటే ఏంటి తతంగమంతా? రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా డిఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా, నోట్లకు ఉండేవాడు డీజేకి అనుకూలంగా ఉండాలా. ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతులు ఇవి వస్తూ ఉన్నాయి. ఇది సహజంగానే ఇది కత్తి ఎలాడుతూ ఉంటుంది పైన ఎన్నికలు అయిపోయేంత వరకు. అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు. జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. అలాంటి పద్ధతుల్లో